హాయ్ ఫ్రెండ్స్, వీకెండ్ అయితే వచ్చేసింది. ఏం చేద్దామా అని ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే పన్నీర్ ఉంది. సో పన్నీర్ బటర్ మసాలా చేద్దామని ఇంగ్రీడియంట్స్తో వచ్చేసా. కావాల్సినవి అయితే చాప్ చేసిన టొమాటో, పన్నీర్, ఆనియన్స్, చాప్ చేసిన కొరియాండర్, మిర్చి, బటర్, సోక్ చేసుకున్న క్యాష్యూస్, దాని తర్వాత కారం రుచికి తగ్గట్టు, దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు డైరెక్ట్గా అల్లము వెల్లుల్లి సపరేట్గా కూడా వేసుకోవచ్చు. సో నేనైతే డైరెక్ట్గా పేస్ట్ చేస్తున్నాను. దాని తర్వాత రుచికి తగ్గట్టు ఉప్పు, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ కసూరి మేతి, హాఫ్ స్పూన్ టర్మరిక్. ప్రొసీజర్ ఎలా చూద్దాం రండి. సో ఫస్ట్ అయితే మనం ఒక ప్యూరీ తయారు చేయాలి. అది ఎలా చేయాలంటే, సో చాప్ చేసుకున్న టొమాటోస్ వేసుకున్న, తర్వాత క్యాష్యూస్ అనేది సోక్ చేసుకున్న వేసుకొని, నేనైతే ఒక చిల్లీ వేసుకున్నాను. చిన్నవైతే 2 వేసుకోవచ్చు ఫ్రెండ్స్. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, కారం కూడా వేసేసుకొని దీన్ని ప్యూరీగా చేసేసుకున్నా. సో ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ ఒక వెజల్ అయితే పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. దాంతోపాటు కొద్దిగా బటర్ వేసుకొని అది మెల్ట్ అవుతూ ఉంటుంది. అంతలో మనకు రుచికి తగ్గట్టుగా ఉప్పు, మీ ఇష్టం ఫ్రెండ్స్, సాల్ట్ కొద్దిగా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. దాని తర్వాత కొద్దిగా చిల్లీ పౌడర్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లో మనం ఇప్పుడు క్యూబ్స్గా కట్ చేసిన పన్నీర్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు క్యూబ్స్గా కట్ చేసిన పన్నీర్ వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేయాలి. సో దట్ ఇది బాగా బటర్లో ఫ్రై అవుతుంది కాబట్టి మనకు టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. సో ఇది బ్రౌన్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చూసారు కదా, బ్రౌన్గా అయితే అయిపోయినాయి అనమాట. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలంటే వీటన్నిటిని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. చూస్తున్నారు కదా ఎంత మంచి బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ మరి ఒక వెజల్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకుంటున్నా, ఒక క్యూబ్ బటర్ వేసేసుకొని అది బాగా మెల్ట్ అయిన తర్వాత చాప్ చేసిన మనము ఆనియన్స్ వేసేసుకోవాలి. ఆనియన్స్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. సో బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ప్యూరీ తయారు చేసుకున్నాం కదా, అదంతా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. సో ఇప్పుడు ఏం చేయాలి, రుచికి తగ్గట్టు సాల్ట్ అయితే వేసేసుకోవాలి, హాఫ్ స్పూన్ టర్మరిక్ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇలాగ బాగా కలుపుకొని ఒక 2 to 3 minutes కుక్ చేసుకోవాలి. సో దట్ ఆయిల్ అనేది సపరేట్ కావాలి. సో ఇప్పుడు ఆయిల్ అయితే మంచిగా సపరేట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలంటే కొద్దిపాటి వాటర్ని గ్రేవీకి కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వేసుకోండి ఫ్రెండ్స్. సో వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మన్నించాలంటే కొద్దిగా మూత మూసేసుకొని కొద్దిగా కుక్ కానివ్వండి. సో కుక్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే బాగా ఫ్రై చేసిన పన్నీర్ క్యూబ్స్ ఉన్నాయి కదా, ఆ పన్నీర్ క్యూబ్స్ అన్నిటిని వేసేసుకోవాలి. సో పన్నీర్ క్యూబ్స్ అన్నీ వేసుకున్న తర్వాత మనము హాఫ్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా, బాగా కలుపుకొని ఇప్పుడు ఏం చేయాలంటే కొద్దిసేపు కుక్ చేసుకోవాలి. పన్నీర్ కూడా ఉడకాలి కదా, బాగా బాయిల్ అవ్వాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు నెక్స్ట్ అయితే లాస్ట్లో కొరియాండర్ వేసుకొని ఆఫ్ చేసుకోవడం, అంతే. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.